ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలని నిర్దేశించారు. శాఖల వారీగా మంత్రుల వద్దకు వస్తున్న ఫైల్స్, వాటి క్లియరెన్స్కు తీసుకుంటున్న సమయం, ఏ మంత్రి వద్ద ఎన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని అంశంపైన వివరాలు చెబుతూ కీలక సూచనలు చేశారు. కాగా ఫైల్స్ క్లియరెన్స్లో చంద్రబాబు 6వ స్థానంలో ఉన్నారు. మిగిలిన మంత్రుల ర్యాంకులను బయటపెట్టారు. తాజాగా జరిగిన మంత్రులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరు సీఎం వివరించారు. ఫైల్స్ క్లియరెన్స్ టైమ్ రిపోర్ట్ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సదస్సులో ప్రదర్శించారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ముందు వరుసలో ఉన్నారు. ఆయన లాగిన్ ఫైల్ రాగానే సగటు 2 రోజులు 41 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నారు. ఆ తరువాతి స్థానంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఈ ఇద్దరు ఒక్క ఫైలు కూడా పార్కింగ్ లో ఉంచలేదు. 3వ స్థానంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. ఫైళ్ల పరిష్కారం, లాగిన్ కు వచ్చిన ఫైళ్లు చూసుకునే సమయం ఆధారంగా ఇచ్చిన డేటాలో ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో నిలిచారు. అయితే మంత్రులందరికంటే సీఎంకి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఆయనకు 6,713 ఫైల్స్ రాగా 6,653 పరిష్కరించారు. అత్యధికంగా 401 ఫైళ్లను పార్కింగ్ లో ఉంచారు. ఆయన ఫైల్స్ ను చూసేందుకు సగటు 3 రోజుల 8 గంటల 18 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. ఐటీ విద్యాశాఖ లోకేష్ ది 9వ స్థానం. ఆయన లాగిన్ మొత్తం 3,916 ఫైల్స్ రాగా 3,669 పరిష్కరించారు. 266 పార్కింగ్ లో ఉంచారు. ఒక ఫైల్ చూసేందుకు సగటున 3 రోజుల 14 గంటల 10 నిమిషాలు తీసుకుంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన 2,001 ఫైళ్లు పరిష్కరించారు. 67 పార్కింగ్ లో ఉంచారు. తన లాగిన్ కొచ్చిన ఫైళ్లను చూసేందుకు ఆయన సగటున 4 రోజులు 9 గంటల 43 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. అయితే ఈ ఆఫీస్ ఫైళ్లను చూడడంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర వెనుకబడ్డారు. ఫైలు చూసేందుకు రాంప్రసాద్ రెడ్డి సగటున 15 రోజులు 19 గంటల 53 గంటలు తీసుకుంటున్నారు. కొల్లు రవీంద్ర 15 రోజుల 5 గంటల 23 నిమిషాలు తీసుకుంటున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ 11 రోజులు పడుతోంది. ఈయన చివరి నుంచి 3వ స్థానంలో నిలిచారు.